సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి కార్యారంభం కరిష్యామి సిద్ధ్యద్భవతు మే సదా. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అరుణాం కరుణాంతరంగతాక్షీం ధృతపాశాం కుశశాపబాణహస్తాం అణిమాదివిరావృతాం మయూఖైరహమిత్య విభావయే భవానీం. వ్యాసం వష్ణప్తారం త్యక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సపతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధేయ వాసిష్ఠాయ నమో నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాషకృతం వందే భగవంతః పునః పునః. శంకారూపేణ మచ్చిత్తం అంగీకృతమపూజ్యయ కింకరీయస్య సామాయ శంకరాచార్యమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సదాత్మధ్యానిరతం విషయేభ్యః పరాంగుఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖర భారతీం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం చంద్రశే సద్గురుం ప్రణమాముదావహం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాభట్టారికాయ నమః. శ్రీ సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ శివాయ గురవే నమః. గురవే నమః. పరమగురవే నమః. పరమేష్ఠి గురవే నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఇవాళ శ్రీమద్దేవి భాగవతంలో ప్రథమ స్కందంలో ద్వితీయాధ్యాయం యొక్క వివరణ చూద్దాం. 8వ రోజు అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణలతో భాగవతం ప్రారంభించడం జరిగింది. క్రితం ఉపాఖ్యానంలో నైమిషారణ్యంలో ఉన్నటువంటి శౌనకాది 50 మంది ఋషులు ముక్తకంఠంగా సద్గురువైనటువంటి సత్పాత్రుడైనటువంటి గురుభక్తి యుక్తుడైనటువంటి మహానుభావుడే సూతుల వారిని దేవీ భాగవత సంబంధమైన ప్రశ్న వేయడం, దాని వారి సమాధానంగా ఇక్కడ అమ్మవారి యొక్క ప్రార్థనతో సూత మహర్షుల వారు దేవీ భాగవతాన్ని ప్రారంభిస్తూ ఒక మాట అన్నారు, చాలా గొప్ప మాట. సూతువాచ ధన్యోహం అతిభాగ్యోహం పావితోహం మహాత్మభిః యత్పృష్టం సుమహత్పుణ్యం పురాణం వేద విశ్రుతం. అయ్యా, మీరేది మహాత్మభిః యత్పృష్టం సుమహత్పుణ్యం, మహనీయులైనటువంటి మీ చేత ఏది అడగబడిందో, ఏది ప్రశ్నించబడిందో, అనేకమైన క్రతులనుష్ఠానం చేసి వివిధమైన దేవతోపాసన చేసి అత్యంతమైనటువంటి నిర్మలమైన పవిత్రమైన మనస్సు కలిగినటువంటి మీచే ఏ ప్రశ్న అడగబడిందో సుమహత్పుణ్యం, అది చాలా పుణ్యప్రదమైంది, చాలా గొప్పది. పురాణం వేద విశ్రుతం, వేదంలో అత్యంత విస్తారమైనటువంటి పురాణం దేవి భాగవత పురాణం. అది అత్యంతము ఆనందదాయకమైంది, ముక్తిదాయకమైంది, జన్మని చరితార్థం చేసేటువంటిది. అటువంటిదని అడిగారు. అందువల్ల అడిగినటువంటి
మీరు ఏ విధమైనటువంటి పవిత్రులో, అంతఃకరణ శుద్ధికి అయినటువంటి వాళ్ళో, ధన్యులో, ఎప్పుడైనా భగవత్ సంబంధమైనటువంటి ప్రశ్న మనం వేయాలన్నా, భగవత్ సంబంధమైనటువంటి ఒక అర్చనని మనం చేయాలన్నా, భగవత్ సంబంధమైన కథని శ్రవణం చేయాలన్నా, ముఖ్యంగా మనకు కావాల్సింది అక్కడ పూర్వజన్మ పుణ్యం కావాలి, లేదా సత్పురుషుల సాంగత్యం ఉండాలి. ఈ సత్పురుషుల సాంగత్యం కావచ్చు, ఇది పూర్వజన్మ పుణ్యం వల్ల సంప్రాప్తమయ్యేటువంటి ఒక అదృష్టం. కాబట్టి ప్రశ్నించినటువంటి వాళ్ళే అత్యంత ఉత్తమోత్తములైనప్పుడు మరి సమాధానం చెప్పి ఆయన ఏమంటున్నాడు? ధన్యోహం, నేను ధన్యుణ్ణి. అతి భాగ్యోహం, నేను చాలా భాగ్యవంతుణ్ణి. మనం ఎప్పుడు భాగ్యవంతులమయ్యా అన్నాం? ధర్మానుష్ఠానం చేయాలనే బుద్ధి పుట్టినప్పుడు, మన ఇంట్లో ఎప్పుడైతే వేదశాస్త్రాలు రెండు విరాజిల్లుతూ ఉంటాయో, ఎవరి భార్య ఏ యజమాని యొక్క భార్య అనుకూలమై ఉంటుందో, ఏ పుత్రులంతా కూడా తమ తల్లిదండ్రుల మాటను జవదాటకుండా వింటూ ఉంటారో, ఏ విధమైనటువంటి భగవత్ కార్యక్రమం చేద్దాం నిర్విఘ్నంగా కార్యక్రమం పూర్తవుతూ ఉంటుందో వాడు భాగ్యవంతుడు. అంతే తప్ప ఒక 4 కార్లు, ఒక 2 మేళ్ళు, కోట్లాను కోట్ల రూపాయలు బ్యాంకుల్లో ఉండడం వల్ల భాగ్యవంతులు కారు. భాగ్యం ఏమిటయ్యా అంటే వేదశాస్త్రాలు. భాగ్యం ఏమిటయ్యా అంటే ఆ పరదేవతని అర్చించడం. భాగ్యం ఏమిటయ్యా అంటే ఉపాసనా దేవతని దర్శించడం. దీనికి ఇలా చెప్పడంలో ప్రధానమైన తాత్పర్యం ఏమిటయ్యా అంటే, చెప్పబోతున్నటువంటి ఎవరైతే ఒక పురాణం చెప్తారో, ఎవరైతే ఒక సదుపదేశం చేస్తారో వాళ్ళకు ఉండాల్సింది ముందు ఏమిటయ్యా అంటే నిర్లిప్తత. దేని యందు ఆశ ఉండకూడదు, వాళ్ళు దేన్ని అపేక్షించకూడదు. చాలా నిర్లిప్తంగా మమేదం కర్తవ్యం, ఇది నేను చేయవలసిన పనిని భగవంతుడు నాకు ఈ జన్మనిచ్చాడు, నాకు పురాణం చెప్పే అధికారాన్ని ఇచ్చాడు, 10 మందికి ఈ పురాణాన్ని చెప్పి వాళ్ళతో కూడా నేను కూడా కృతకృత్యుడు కావాలి అనేటువంటి భావన ఏదైతే ఉంటుందో ఇది చాలా భాగ్యవంతమైన భావన. అదే భాగ్యం. దాన్నే ఇక్కడ సూత మహర్షుల వారు చెప్తూ ఉన్నారు, నేను చాలా భాగ్యవంతుణ్ణి, అలాగే పవిత్రుణ్ణి కూడా అయ్యాను. ఒక పవిత్రమైనటువంటి ఉపాఖ్యానం చెప్తున్నప్పుడు వాడు పవిత్రుడు కాకపోతే ఏమవుతాడు? ఎందుకంటే మంగళానాంచ మంగళం చెప్తుంటారు. ఎటువంటి వాడు భగవంతుడు? మంగళాల్లోనే మంగళుడు, పవిత్రాలకే పవిత్రం. అటువంటి ఉపాఖ్యానం చెప్పే భాగ్యం నాకు పట్టింది అంటూ తదహంసం ప్రవక్ష్యామి సర్వశుత్యర్థ సమ్మతం రహస్యం సర్వశాస్త్రాణం ఆగమానాం అనుత్తమం. నాయనా, మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఖచ్చితంగా సర్వశృత్యర్థ సమ్మతం, సకల శాస్త్రాలు సకల వేదాలు దేన్ని ఆమోదించాయో, ఏది సకల వేద శాస్త్రాల అర్థభూతం అవుతుందో అటువంటి మహత్తరమైనటువంటి ఉత్తమోత్తమైనటువంటి సర్వశాస్త్రాల్లోనూ సర్వ ఆగమాల్లోనూ ఏదైతే రహస్యాలు ఉన్నాయో ఆ రహస్యంతో ఉన్నటువంటి శ్రీమద్దేవి భాగవతాన్ని మీకు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ సర్వశాస్త్రాణం ఆగమానం రహస్యం అన్నాడు. ఎప్పుడైనా ఒక పురాణం చెప్తున్నప్పుడు జాగ్రత్త విచారణ చేసినట్లయితే ఆ కవి చెప్పేటువంటి శ్లోకాల్లో అక్కడుండే అక్షరాల్లో ఖచ్చితంగా ఆ పురాణ ప్రతిపాదితమైనటువంటి దేవత యొక్క పలు విధాలైనటువంటి మంత్రానుష్ఠానం అంతా అక్కడ నిర్దేశం చేయబడి ఉంటుంది. ఆ విధమైనటువంటి మంత్రశాస్త్ర రహస్యాలన్నీ కూడా ఆ పురాణంలో ఉంటాయి. ఆ పురాణంలో ఆ విధమైనటువంటి ఏ మంత్రశాస్త్ర రహస్యాలు ఉంటాయో
ఆ రహస్యాలన్నీ కూడా మీకు చెప్తాను. ఇది ప్రతి పురాణంలోనూ ఉండే విషయం. మన ఉదాహరణకి వాల్మీకిని తీసుకుంటే ఎప్పుడూ కూడా బాహ్యంగా కనపడుతున్న అర్థం ఒకటి ఉంటుంది, దానికి అంతర్గతంగా ఉండే అర్థం మరొకటి ఉంటుంది. ఖచ్చితంగా వాల్మీకి మహర్షి ప్రతి శ్లోకానికి కూడా అంతరార్థంగా పరమాత్మ తత్వాన్ని ప్రతిపాదన చేస్తూనే ఉంది. అందుకనే చెప్పాను, సాహిత్యం చదువుకుని రామాయణం చెప్పడం అది శోభే కాదనంట్ల, శాస్త్రాలు చదువుకొని పురాణాలు చెప్పడం అనేటువంటిది పరమశోభ, ఇంకంతకంటే ఎక్కువ శోభ అది. దాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. నత్వా తత్పద పంకజం సులలితం ముక్తిప్రదం యోగినాం బ్రహ్మాద్యేరపి సేవితం శృతిపరై ధ్యేయం మునీంద్రై సదా వక్ష్యామజ్య సవిస్తరం బహురసం శ్రీమత్పురాణోత్తమం భక్త్యా సర్వరసాలయం భగవతీ నామ్నా ప్రసిద్ధం ద్విజాః. చెప్తున్నారు ఆయన. చెప్పబోతుంది, నేను సుశక్తులు చెప్పును. దీన్నే శ్రీమద్ భాగవతంలో చెప్తారు. ఎప్పుడైతే సౌనకాదులంతా కూడా భాగవతంలో కూడా భాగవతాన్ని ప్రశ్న వేసినప్పుడు ఇక్కడ సూతుల వారు చెప్పే మాట అంటే యథాశ్రుతం యథామతి. నేను ఏది విన్నానో, నాకు ఏది అర్థమయ్యిందో అంతవరకే మీకు చెప్తాను తప్ప గురువులు చెప్పిన అన్ని విషయాల్ని మీకు చెప్పలేను నేను. యథాశ్రుతం యథామతి ఇక్కడన్నా అదే. ఎప్పుడైనా సరే గురువులు చెప్పింది కూడా మనకి మళ్ళా మరొకరు చెప్పాలనే శక్తి ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే ఆ కావ్యం ఆ పురాణంలో ప్రతిపాదించబడినటువంటి ఆ దేవత యొక్క అనుగ్రహం చేతి. ఇప్పుడు చెప్పబోతుంది ఏమిటి? సూత మహర్షుల వారు దేవి భాగవతాన్ని చెప్పబోతున్నారు. ఇక్కడ ఎవరి అనుగ్రహం కావాలి? ఆ పరదేవత అనుగ్రహం కావాలి. అన్నీ నత్వా తత్పద పంకజం, అమ్మవారు పాదపదాలు నమస్కారం చేసి సులలితం, చాలా లలితంగా ఉంటాయి అమ్మవారి యొక్క పాదపద్మాలు. లలితంగా ఉండేటువంటి పద్మంలా ప్రకాశిస్తున్నటువంటి ఆవిడ పాదపద్మాలు నమస్కారం చేసి యోగినా ముక్తిప్రదం, మనకు కాదండి, ఎవరైతే యోగులు ఉన్నారో, ఎవరైతే అఖండమైనటువంటి యోగాభ్యాసం చేత ఈ యమనియమాది నియమాల ద్వారా ఎవరైతే ఒక ఆరూఢులవుతారో అటువంటి వాళ్ళందరికీ కూడా ముక్తిని కలిగించేటువంటిది. మరి వాళ్ళకే ముక్తిని యోగులకే ముక్తిని కలిగిస్తోంది అంటే మరి భోగులం సర్వకాల సర్వావత్సల యందు అంటే భోగ శబ్దాలు రెండు అర్థాలు చెప్పాలండి. ఒకటి లౌకికమైన భోగాల్ని అనుభవించేటువంటి వాళ్ళము అని అర్థం. మరొక అర్థం ఏమిటంటే గత జన్మలో చేసినటువంటి పుణ్యపాపాల్ని దుఃఖంగానో సుఖంగానో మనం అనుభవిస్తూ ఉంటాం. సుఖదుఖాత్మకమైనటువంటి కర్మ సంజాతమైనటువంటి ఏ భోగాన్ని అనుభవిస్తున్నామో అటువంటి భోగులకి అమ్మవారి యొక్క పాదపద్మాలు అవశ్యంగా ఆరాధనీయము అనే విషయం మనకు దీనివల్ల తెలుస్తుంది. భోగ శబ్దానికంటే కేవలం ఇదే జన్మజన్మార్జిత కర్మ ఉంది కదా, ఆ కర్మలో సంప్రాప్తమైనటువంటి సుఖ దుఃఖాలు ఉన్నాయి కదా. సుఖం పుణ్యం వల్ల వస్తుంది, దుఃఖం పాపం వల్ల వస్తుంది. ఇవి రెండు అనుభవిస్తున్నాక అటువంటి భోగులకు కూడా అవశ్యంగా అమ్మవారు పాదపద్మాలే శరణ్యము. బ్రహ్మాద్యేరపి సేవితం, నాయన నువ్వేం మొహమాట పడక్కర్లేదురా, బ్రహ్మాది దేవతలంతా కూడా అమ్మవారి పాదపద్మాల్ని సేవించారు. స్తుతిపరై ధ్యేయం మునీంద్రై సదా, ఆ విధమైనటువంటి శృతివాక్యాల ద్వారా సర్వకాల సర్వావత్సల యందు మునీంద్రుల చేత కూడా నిత్యము తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే పరదేవత ఇదిందో వక్ష్యామధ్య సవిస్తరం, ఆ పరదేవ చరిత్రని నేను విస్తారంగా చెప్తాను. బహురసం, ఆయన చాలా రసం రాది, చాలా ఆనందరసంతో ఉంటుంది. ఆయన ఎంతో ఆనందరసం, ఆనందాన్ని అలాది విరజిల్లుతూ ఉంటుంది.
అంతేకాకుండా శ్రీమత్ పురాణోత్తమం. ఎలా తెలుసుకోవాలి? సర్వరసాలయం, సమస్తమైనటువంటి ఆనందరసానికి ఆలయభూతమైనటువంటి, స్థానభూతమైనటువంటి, అధిష్టానభూతమైనటువంటి భగవతీ నామన ప్రసిద్ధం, భగవతి అనే పేరుతో ప్రసిద్ధమైన పురాణాన్ని ఎలా తెలుసుకోవాలయ్యా అంటే భక్త్యా. అయ్యా ఇంతకంటే మరో సాధన లేదండి. ఎందుకంటే మోక్ష సామగ్ర్యం భక్తిని గరీయసి అని చెప్తుంది. మన మోక్షాన్ని పొందాలనేటువంటి ఏ సాధనాలు అయితే ఉంటాయో ఆ సాధనాలో అత్యంత ముఖ్యమైనది భక్తి. ఈ భక్తి ఎటువంటి భక్తి? అవ్యభిచారిణి భక్తి అంటే విచ్ఛిన్నం కానటువంటి, సందేహగ్రస్తమైనటువంటి, ద్వైత బుద్ధి లేనటువంటి భక్తి కావాలి. అటువంటి భక్తి ద్వారా అమ్మవారు యొక్క చరిత్ర ఇవన్నీ కూడా మనకి అనుభూతికి వస్తాయి. యా విద్యేదభిధీయతే శృతిపతే శక్తి సదాద్యాపరా సర్వజ్ఞ భవబంధ చిత్తి నిపుణ సర్వాశయే సంస్థిత దుర్జ్ఞేయ దురాత్మభిశ్చ మునిభిః ధ్యానాస్పదం ప్రాపిత ప్రత్యక్షా భగవతీ సా భవతీహ నిషిద్ధప్రదా స్యాత్ సదా. చూడండి ఎంత మాట అన్నారో మహానుభావులు. అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉన్నారు. ఎవరిని తెలుసుకోవాలన్నా వాళ్ళని ధ్యానం చెయ్యాలి. అందుకని అంటారు, నాయన మనకి మృత్యువు లేకుండా ఉండాలంటే ఎవరిని ధ్యానం చేయాలి? జనన మరణాలు లేనటువంటి పరమాత్మని ధ్యానం చెయ్యాలి. జనన మరణాలు ఆయనకి లేవు కాబట్టి మనకి జనన మరణాలు లేకుండా చేస్తాడు. అవసరమైనప్పుడు శ్లోకం అంతా కూడా చెప్తాను. ఏముంటుంది? శృతిపథే, వేదాలన్నీ కూడా యా విద్య ఇత్యభిధీయతే, ఎవరినైతే జ్ఞానస్వరూపంగా వేదాలన్నీ వల్లిస్తున్నాయో, శక్తి సదాద్యాపర, సర్వకాల సర్వావత్సలయందు అనాది స్వరూపమైనటువంటి ఆ పరాశక్తి విద్యగా వేదాలన్నీ కూడా వర్ణిస్తూ ఉన్నాయి. ఆవిడెవరు? సర్వజ్ఞ, సర్వం జానాతీతి సర్వజ్ఞ, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలన్నీ తెలిసినటువంటిది, అఖండమైనటువంటి అండపిండ బ్రహ్మాండాత్మకమైన సమస్త భువనాల జ్ఞానం కలిగినటువంటిది, సమస్త యుగ జ్ఞానం కలిగినటువంటిది, సర్వజ్ఞురాలు. ఈ మహాతల్లి ఏం చేస్తుందండి అన్నారు. భవబంధ చిత్తి నిపుణ, ఈ సంసారం అనే బంధాల్ని ఛేదించడంలో పరమ నైపుణ్యం కలిగినటువంటి ఆవిడ. ఎంత నైపుణ్యం అయ్యా అంటే, మన సంసార బంధం పోవాలన్నా, మనకి మమకారం పోవాలన్నా, మనకి అహంకారం పోవాలన్నా, మనకి కర్తృత్వాది అభిమానాలు పోవాలన్నా ఆ పరదేవత అనుగ్రహం కావాలి. అంటే జ్ఞాన సౌపార్జన చేసి ఉండాలి అటువంటి మహాతల్లి. ఏమండి ఇవిడ ఎక్కడ ఉంటుందండి? శ్రీశైలంలో ఉందా? లేదా ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉందా? లేదా తిరుమలలో ఉందా? లేదా ప్రయాగలో మాధవ రూపంలో ఉందా? కాశీలో విశ్వనాథ రూపంగా ఉందా? బద్రికాశ్రమంలో నారాయణ రూపంలో ఉందా? అంటే నాయన సర్వాశయే సంస్థిత, అందరి హృదయాల్లోనూ ఉంటుంది ఆయన. ఈవిడ హృదయ బహిర్భూతంగా ఆవిడ ఎప్పుడు కూడా మనకు ఉండదు, హృదయాల్లో ఉంటుంది. అటువంటి పరదేవత నువ్వేమీ ఆయాస ప్రయాసలు పడి ఎక్కడికో దూరంగా ప్రయాణించి దర్శించాల్సిన అవసరం ఏం లేదు. నీ హృదయంలోనే ఉంది. నిన్ను చేతనత్వం చేస్తోంది. జడాత్మక నీ శరీరాన్ని వ్యాపారవంతం చేస్తోంది. అది క్రియ చేసే విధంగా చేస్తోంది. దాన్ని చోదనం చేస్తోంది. దాన్ని తేజోవంతం చేస్తోంది. అటువంటి పరదేవత ఎప్పుడూ కూడా దుర్జ్ఞేయ దురాత్మభిశ్చ, దుర్మార్గమైన భావనతో ఉండేటువంటి వాళ్ళు, దుష్ట చింతనతో ఉన్నాడు దుర్జ్ఞేయ. అవి ఎప్పుడు వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఎలా తెలుస్తుందండి? నువ్వు దేన్ని నమ్మవాయే, ఎవరి గొప్పతనాన్ని నువ్వు సహించలేవాయే, దుర్మార్గమే పరమావధిగా కలిగి ఉంటావు, దుష్ట స్వభావాన్ని నీ ఆభరణంగా కలిగి ఉంటావు. అలా దుష్ట స్వభావాన్ని ఆభరణంగా ఎవరు కలిగి ఉంటారో, ఎవరు దుర్మార్గంగా ఆలోచిస్తూ ఉంటారో, ఎవరు వేదశాస్త్రాన్ని సర్వకాలసలు నిందిస్తూ ఉంటారో, ఆ భగవంతుణ్ణి అప్పుడు నమస్కారం చేయాలా? చాలా మంది అంటూ ఉంటారు. అదేమిటండి,
భారతదేశంలో అనేక చోట్ల పౌష్టికాహారం లేకుండా అనేక మంది చనిపోతున్నారు. ఈ దేవస్థానాల్లో విగ్రహాలకి అన్ని లీటర్ల పాలు పోసి ఆ పాలన్నీ కూడా నేలపాలు చేస్తున్నారు. ఏమిటండి ఈ పిచ్చి? ఆ దేవస్థానాలు ఏమిటి, ఆ విగ్రహాలు ఏమిటి, ఆ విగ్రహాలుగా పూజలు ఏమిటి? అక్కడ ఉండేటువంటి ఏదైనా సరే ఇంకో 10 మంది పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళు పౌష్టికాహారాన్ని పొంది పుష్టిగా ఉంటారు. మరి ఈ ప్రశ్న వేస్తున్న మహానుభావులు నాకు ఒక ప్రశ్న ఉంది. ఎక్కడైనా ఒక అద్భుతమైన నటులు నటించిన సినిమా మరి అది రిలీజ్ అయినప్పుడు ఆ చిత్రపటాలకి మరి పాలాభిషేకాలు చేస్తూ ఉంటారు. ఏదైనా రాజకీయ నాయకుడు ఏదో వాడు సొమ్మిస్తున్నట్టుగా ఏదో సొమ్మిస్తే ఆ రాజకీయ నాయకుడికి పాలాభిషేకం చేస్తూ ఉంటారు. మరి అక్కడ ఎందుకు రాలేదు ఈ ప్రశ్న? ఎందుకు అప్పుడు ప్రశ్న వేయరు? వాడి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తే అప్పుడు పాలు వ్యర్థం కావట్లేదా? అప్పుడు భూమి మీద పట్టలేదా? అవి ఎంతమందికి ఆహారం కాకుండా ఉంటాయి? అప్పుడు ఒక తుచ్చమైన వ్యక్తులకి నువ్వు ఆరాధన చేసినప్పుడేమో అది నీ భక్తి, అది నీ గొప్ప, అది నీ ప్రేమ, అది నీ గొప్పతనమా? సర్వాంతర్యామి సర్వలోక రక్షకురాలైన భగవంతుడికి మనం, రక్షకుడైన పరమాత్మకి మనం అభిషేకాదులు చేస్తూ ఉంటే అది ఆ పదార్థం అంతా వ్యర్థమా? ఇలా మాట్లాడడానికి ఏం సమాధానం చెప్తామండి? ఏం సమాధానం చెప్తామండి? అది వాళ్ళు విజ్ఞతకి వదిలేయాలి. అయ్యా తమరు మాట్లాడుతున్నప్పుడు ఒకసారి మరొక కోణం ఉందండి, ఆ కోణం చూసి దాన్ని సమర్థించి దీని సమర్థాన్ని మాట్లాడండి. ఎప్పుడూ కూడా భగవద్దత్తమైంది ఏది కూడా వ్యర్థం కాదు. ఆ భగవంతుడికి అభిషేకం చేసిన పాలు నేలపాలు అంటున్నారు కదా, ఏం భూమిలో అనేక జీవరాశులు లేవా? అనేకమైనటువంటి క్రిమికీటకాదులు లేవా? అడిగడికి ఆహారం కాదా? హైందవ ధర్మంలో మనం కర్మ ఏ కర్మ చేస్తున్నా ఆ కర్మంతా కూడా సమస్త జీవులకి కూడా ఉపకారం జరిగే విధంగానే. అందుకని ఎప్పుడు కూడా ఇది మంచి భావం లేని వాడికి, విశ్వాసం లేని వాడికి, శ్రద్ధ లేని వాడికి ఎంతసేపు చెప్పినా కూడా వాడికి అర్థం కాదు. అన్ని దుర్జ్ఞేయ దురాత్మవిశ్చ మునిభి ధ్యానాస్పదం ప్రాపిత. ఎప్పుడు ముళ్ళావిడ ధ్యానం చేస్తూ ఉంటారు, వాళ్ళ ధ్యాన స్థానంలో ఆవిడ ఉంటుంది. అటువంటి పరదేవతకి నమస్కారం చేస్తున్నాను. ప్రత్యక్ష భవతి సా భగవతి సిద్ధిప్రదా సదా. అటువంటి పరదేవత ఈ దేవి భాగవతంలో ప్రత్యక్షంగా ఉంటుంది నాయన. ఇవిడేం చేస్తుంటుంది? సర్వసిద్ధిప్రదా, సగ సిద్ధిని కలిగించే అమ్మ నీకు నమస్కారం చేస్తున్నాను. ఇగో వీళ్ళు ప్రశ్న వేశారు, ఆ ప్రశ్నకి వాళ్ళ మనసుకు నచ్చే విధంగా సముచిత సమాధానం చెప్పేటువంటి ఒక వాక్కు నాకు ప్రసారించు తల్లి, వాక్కు నాకు అనుగ్రహించు తల్లి అంటూ సూతులు వారు నమస్కారం చేస్తూ సృష్ట్వాఖిలం జగదిదం సదసత్స్వరూపం శక్త్యా స్వయా త్రిగుణయా పరిణతి విశ్వం సమృత్య కల్ప సమయే రమతే తథైకా తాం సర్వ విశ్వజననీం మనసా స్మరామి. అయ్యా, సృష్ట్వా అఖిలం జగదిదం సదసత్స్వరూపం, సదసాత్మక స్థావర జంగమాత్మకమైన ఈ ప్రపంచానంతా సృష్టిస్తోంది. శక్త్యా స్వయా త్రిగుణయా పరిపాతి విశ్వం. అలాగే స్వయా శక్తి, ఆమె శక్తి ఏమిటంటే త్రిగుణయా, సత్వగుణం అని, రజోగుణం అని, తమోగుణం, ఈ 3 గుణాల చేత పరిపాతి విశ్వం, ఈ ప్రపంచానంతా సృష్టిస్తోంది, ఈ ప్రపంచానంతా కూడా పరిపాలన చేస్తోంది. మళ్ళీ ఈ ప్రపంచాన్ని సమృత్య కల్ప సమయే రమతే తథైకా, మళ్ళా కల్ప సమయంలో, కల్పాంత సమయంలో, ఆ యుగాంత సమయంలో ఈ సృష్టింతో సంహారం చేస్తోంది. ఏకా ద్వితీయ వస్తు రహిత, రెండో వస్తువు లేనటువంటి, ధ్వంసం లేనటువంటి ఏ పరదేవత అయితే ఒకతే రమతే, అద్భుతంగా ఆవిడ ఆనందిస్తూ ఉంటుంది. తాం సర్వ విశ్వజననీం విశ్వజననీం మనసా స్మరామి. అటువంటి యావద్లోకాలకి తల్లేనమ్మ నీకు నమస్కారం. బ్రహ్మా సృజతి అఖిలమేది ప్రసిద్ధం పౌరాణికైశ్చ కథితం ఖలు వేద విద్భిః విష్ణోస్తు నాభికమలే కిలయస్య జన్మ తైరుక్తమేవ సృజతి నహి స్వతంత్ర. చాలా మంచి మాట్లాడి లోకంలో మనం వింటూ ఉంటాం. ఏమిటంటే బ్రహ్మగారు సృష్టిస్తున్నాడు,
ప్రపంచం. మరి యావత్ ప్రపంచాన్ని సృష్టించే బ్రహ్మను ఎవరు సృష్టించారు? విష్ణుమూర్తి యొక్క నాభికమల నుంచి పుట్టాడుగా అని పద్మనాభుడు అంటారు. విష్ణుమూర్తి యొక్క నాభికమల నుంచి పుట్టినవాడు స్వతంత్రుడా పరతంత్రుడా? పరతంత్రుడైనటువంటి బ్రహ్మ ఎలా సృష్టితో సృష్టిస్తున్నాడు? ఎంత ఆశ్చర్యం! ఇదే విషయాన్ని శ్రీమద్ భాగవతంలో కూడా నారదుల వారు సత్యలోకానికి వెళ్ళి తపస్సులో ఉన్న బ్రహ్మగారిని అడిగారు, అయ్యా మీరు సర్వ జగత్తుని సృష్టించేవారు కదా, మీరే కదా ఆదిస్వరూపం, మీరే కదా సర్వజ్ఞులు, మీరే కదా సర్వగతులు, మీరే కదా సర్వవ్యాపకులు, మీరు ఎవరి నుంచి తపస్సు చేస్తున్నారు అని ప్రశ్న వేశారు నారదుల వారు. అక్కడ అంటారు బ్రహ్మదేవుడు, నాయన నేను స్వతంత్రుడిని కాదురా, ఆ భగవంతుడు ఏ విధంగా ఆదేశం చేస్తాడో ఆయన ఆదేశాల ప్రకారంగా నేను సృష్టిస్తాను తప్ప ఈ సృష్టిలో నాకు స్వాతంత్ర్యం లేదు అంటూ అక్కడ చెప్తూ ఆ పరమాత్మ అవతారాలన్నీ కూడా మొత్తం అన్ని అవతారాల్ని ఆ భాగవతంలో బ్రహ్మదేవుడు నారదుల వారి చెప్పి, నాయన ఇదే భాగవతము, దీన్ని విస్తారంగా లోకానంతా ప్రచారించి అని చెప్తారు అక్కడ శ్రీమద్ భాగవతంలో. అదే ప్రశ్న ఇక్కడ సూతుల వారు చెప్తున్నాయా, బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నాడన్నారు, ఇది అటువంటి బ్రహ్మే మరి విష్ణువు చేసి సృష్టించబడ్డాడు, ఆయన స్వతంత్రుడు, నహి సహ స్వతంత్ర, బ్రహ్మదేవుడు స్వతంత్రుడు కాడు సృష్టిలో, అంటే విష్ణు పరాధీనమై ఉన్నాడు. మరి విష్ణు ఎవరు స్వతంత్రుడా? చూడండి ఎంత ఆశ్చర్యం. విష్ణు స్వతంత్రుడా అంటే విష్ణుస్తు శేషశయనే సుపతీతి కాలే తన్నాభి పద్మముకులే ఖలు తస్య జన్మ ఆధారతాం కిల తతోత్ర సహస్రమౌలి సంబోధ్యతాం స్వ భగవాన్ కదమ్య మురారి. సరే, శ్రీ మహావిష్ణువు ఉన్నాడు, ఆయన నాభికల నుంచి బ్రహ్మగారు పుట్టారు, చాలా బాగుంది. మరి ఈ విష్ణువు ఎక్కడున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు? శేషశయనే, ఆయన ఆదిశేషుని నిద్రించు ఉన్నాడు. ఈ ఆదిశేషుని నిద్రించున్నటువంటి శ్రీ మహావిష్ణువు ప్రళయకాలంలో యావత్ చరాచరాత్మక జగత్తంతా నశించిపోయిన తర్వాత ఇదంతా కూడా జలమైపోయి జలస్వరూపంగా ఉంటుంది. మరి జలస్వరూపంగా ఉండేటువంటి ఆ జలం దేన్ని ఆధారం చేసుకుని ఉన్నాయి? లోకంలో మనం చూస్తూ ఉంటే నీళ్లు తీసుకుంటే ఆ నీళ్ళలో గిన్నెలోకి వచ్చినప్పుడు ఈ నీళ్ళకి ఆధారం ఏమిటయ్యా అంటే గిన్నె. మరి ఏ ఆధారం లేక నీళ్ళు ఎలా ఉన్నాయి? అటువంటి నీళ్ళ మీద ఎలా శేషుడున్నాడు? అటువంటి శేషుడి మీద విష్ణుమూర్తి ఎలా నిద్రించి ఉన్నాడు? అలా నిద్రించే విష్ణుమూర్తులు నాభిలోంచి బ్రహ్మగారు ఆవిర్భావం చెందాడు. ఆయన అస్వతంత్రుడు అన్నారు, స్వతంత్రుడు కాదు పరాధీనుడు అన్నారు. మరి విష్ణువు కూడా పరాధీనుడా స్వతంత్రుడా? అటువంటి విష్ణుమూర్తికి ఆధారభూతమైనటువంటి శేషుడికి ఆధారభూతమైన జలాన్ని ఈ యావత్తుని ధరిస్తుంది ఎవరయ్యా అంటే పరదేవత. అటు విష్ణు కూడా స్వతంత్రుడు కాడు. అమ్మ అటువంటి ఆ భగవన్ కథం హి మురారి, ఎట్లా ఆయన స్వతంత్రుడవుతాడు? ఏకాన్నవ సలిలం రసరూపమేవ పాత్రం వినా నహి రసస్థితి క్వచితం యా సర్వభూత విషయే కిల శక్తి రూప తాం సర్వభూత జన్మీం చరణంగతోస్మి. కాబట్టి యావత్తు ఉండడానికి శక్తి ఆధారం అవుతోంది, కాబట్టి ఆ శక్తి స్వరూపమే పరదేవత. అందుకనే ఎప్పుడు కూడా ప్రపంచంలో ఎవరైనా మాట్లాడితే చూడండి జాగ్రత్త, ఎవడైనా నాకు కన్ను లేదు అంటాడు, నాకు కాళ్ళు లేవండి అంటాడు, నాకు చేతులు లేవు అంటాడు, నాకు శక్తి లేదు శక్తిహీనుడని ఎవడు అంటారు. శక్తి ఏమిటంటే ప్రాణం. అక్కడ ప్రాణం లేని వాడు ఎవడు మాట్లాడలేడు కదా. అన్ని వయో సర్వే శాక్తేయ, మనం అందరం శాక్తేయులు అని చెప్పడానికి కారణం అది. యోగ నిద్ర మిలితాక్షం విష్ణుం దృష్ట్వా అంబుజే స్థిత అజస్తుష్టావయాం దేవీం తామాహ శరణంగత. ఈ విధంగా
విష్ణు యొక్క పాదపద్మాల నుంచి ఆవిర్భవించిన చతుర్ముఖ బ్రహ్మ ఆ నీళ్ళలోనే ఉంటూ అక్కడ ఏదైతే మధుకైటబుల ద్వారా బ్రహ్మగారికి ఆపద ఏర్పడినప్పుడు నిద్రించి ఉన్న విష్ణుమూర్తిని లేపడానికి ఏ యోగ శక్తిని, ఏ యోగ మాయని, ఏ పరదేవతని, ఏ తామస రూపమైన ఏ నిద్రాదేవతని బ్రహ్మగారు మేల్కొల్పాడో తామహం శరణం గతః. అటువంటి ఆ శక్తి స్వరూపునైనటువంటి పరదేవతని నేను శరణం వేడుతున్నాను. తాం ధ్యాత్వా సుగుణాం మాయాం ముక్తిదాం నిర్గుణాం తథా వక్షే పురాణమఖిలం శృణ్వంతు మునయస్త్విహ. అటువంటి సగుణమైన నిర్గుణమైనటువంటి సాకార నిరాకార రూపమైన పరదేవతా స్వరూపాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి నాయన. అంటే అక్కడ ఏదైతే బ్రహ్మగారు యోగ నిద్రలో ఉండగా ఆ యోగ నిద్రలో ఉన్నటువంటి సమయంలో ఆ నిద్రాదేవతను స్తుతించి ఏదైతే ఆ మధుకైటబుల యొక్క ఆపద నుంచి బ్రహ్మగారు తప్పించుకున్నారో ఆవిడే అందరికీ శరణం. ఆవిడ సాకార రూపం, నిరాకార రూపం. సాకార నిరాకార రూప ప్రతిపాదితమైనటువంటి శ్రీమద్దేవి భాగవతాన్ని మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అంటూ ఏ పురాణంలో కూడా లేని విశేషాలు దేవి భాగవతంలో ఉంటాయండి. ఎక్కడ చూసుకున్నా మనకి భాగవతం చూసుకున్న ఎక్కడా కూడా భాగవతాలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, అలాగే ఎన్ని స్కందాలు ఉన్నాయి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఇవి భాగవతంలో చర్చ లేదు. అలాగే మార్కండేయ పురాణం, గణేశ పురాణం, శివ పురాణం, సూత సంహితం, శ్రీమద్ రామాయణం ఎక్కడా కూడా మొదటి పరిచయంలో ఎక్కడా కూడా ఆ గ్రంథం యొక్క శ్లోకాలు, గ్రంథం యొక్క బాహుల్యము, గ్రంథం యొక్క వివరాలన్నీ కూడా అక్కడ చెప్పరు. కానీ విశేషంగా దేవి భాగవతలు చెప్పారు. ఏమిటి? పురాణముత్తమం పుణ్యం శ్రీమద్భాగవతాభిధం అష్టాదశ సహస్రాణి శ్లోకాస్తత్రతు సంస్కృతా. నాయన, ఈ శ్రీమద్దేవి భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఇది మొదటి ప్రతిజ్ఞ. స్కందాద్వాదశైవాత్ర కృష్ణేన వీతా శుభాః. కృష్ణద్వైపాయనుడి చేత 12 స్కందలతో ఉన్న భాగవతం నిర్మించబడింది. అంటే మనకి ఎన్నున్నాయి? శ్లోకాలు ఎన్ని? 18,000. స్కందలు ఎన్నండి? 12. మొత్తం సంఖ్య అంతా వచ్చేసింది. అలాగే 300 పూర్ణమధ్యాయా అష్టాశీతా స్మృతా. 318 అధ్యాయాలు మనకి ఇక్కడ ఈ విధమైనటువంటి శ్రీమద్దేవి భాగవతంలో కనపడతాయి. అంటే 12 స్కందలతో 318 అధ్యాయాలతో 18,000 శ్లోకాలతో ఈ శ్రీమద్దేవి భాగవతం విరాజిల్లుతూ ఉంటుంది అని తను చెప్పబోతున్న గ్రంథాన్ని ఆ సంఖ్యాపూర్ణంగా చెప్పడం జరిగింది. అది ఇక్కడే మనకు కనపడుతుంది. మళ్ళా దీంట్లో కూడా మళ్ళీ విచారణ చేశారు. ప్రథమే 20. మొదటి అధ్యాయంలో ఎన్ని ఉంటాయండి? ఇవి మొదటి స్కందంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 20 అధ్యాయాలు ఉంటాయి. రెండో స్కందంలో 12 అధ్యాయాలు ఉంటాయి. మూడో స్కందంలో 30 అధ్యాయాలు ఉంటాయి. నాలుగో స్కందంలో 25 అధ్యాయాలు ఉంటాయి. ఐదో స్కందంలో 35 అధ్యాయాలు ఉంటాయి. అలాగే ఆరో స్కందంలో 31 అధ్యాయాలు ఉంటాయి. ఏడో స్కందంలో 40 అధ్యాయాలు ఉంటాయి. 8దో స్కందంలో 26 అధ్యాయాలు ఉంటాయి. అలాగే 9దో స్కందంలో 50 అధ్యాయాలు ఉంటాయి. ఈ 9దో స్కంద శ్రీమద్భాగవతంలో ఎలాగైతే దశమ స్కందం పరమాత్మ యొక్క ఆవిర్భావంగా అక్కడ అనేకమైనటువంటి విశేషాలని శ్రీ మహావిష్ణు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మ దగ్గర నుంచి ఆయన భక్తులను అనుగ్రహించిన యావత్ ఉపాఖ్యానాలు దశమస్కందంలో ఉంటాయి శ్రీమద్భాగవతంలో. అలాగే దేవి భాగవతంలో 9దో స్కందలో అమ్మవారు విరాట్ రూపం నుంచి ఆమె ఏ శక్తిగా ఎలా మారింది, ఎన్ని శక్తులుగా మారింది,
ఎన్ని రూపాలుగా మారింది, ఎన్ని రూపాంతరాలు ఆవిడకున్నాయి, ఇవన్నీ కూడా 9వ స్కందలో చెప్తారు. 9వ స్కంద చాలా ముఖ్యమైంది, చాలా ప్రధానమైంది. అమ్మవారి యొక్క సమస్త విషయాలు ఆవిడ విరాట్ రూపంతో సహా సమస్తము అక్కడ చెప్పబడి ఉంది. అవి 50 అధ్యాయాలు. అలాగే 10వ స్కందంలో 13 అధ్యాయాలు, 11వ స్కందంలో 21 అధ్యాయాలు, 24 అధ్యాయాలు, ఇక 12వ స్కందంలో 14 అధ్యాయాలు. ఏవం సంఖ్యా సమాఖ్యాత పురాణస్మిన్ మహాత్మన. నాయనా సౌనక, ఈ విధంగా ఇన్ని అధ్యాయాలతో, ఇన్ని స్కందలతో, ఇన్ని శ్లోకాలతో ఇది ఈ భాగవతం విరాజిల్లుతుంది. 8,000 సంఖ్యాచ పరికీర్తిత. ఈ రకంగా 18,000 శ్లోకాలు చెప్పబడ్డాయి. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశ మన్వంతరాణి చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. ఒక పురాణం అని ఎందుకు పిలుస్తారండి అన్నారు. 5 లక్షణాలు ఉండాలి పురాణానికి. ఏమిటి? సర్గ సృష్టి, ప్రతిసర్గశ్చ మళ్ళా ఆ సృష్టికి మళ్ళా సృష్టి. ఉదాహరణకి సృష్టి అంటే ఆ నిర్గుణ పరబ్రహ్మ, నిరుపాధికమైన పరబ్రహ్మ, మాయా ప్రకృతి అంటాం. ప్రకృతితో కలిసినటువంటి పరమాత్మ పురుషుడు ఏం చేస్తుంటాడయ్యా అంటే విరాట్ రూప, వేదాంతులు విరాట్ రూపాన్ని సృష్టించాడని, హిరణ్య గర్భుడని, హిరణ్య గర్భుడి నుంచి సృష్టికర్త అయిన బ్రహ్మ, అలాగే పాలనాకర్త అయిన శ్రీ మహావిష్ణువు, సంహారకర్త అయినటువంటి పరమేశ్వరుడు ఆవిర్భావం చెందాడని వేదాంత శాస్త్రంలో క్రమం చెప్తారు. ఇక్కడ అలాగే కూడా ఆ విధమైన బ్రహ్మ సృష్టి, బ్రహ్మ విష్ణు మహేశ్వర సృష్టి, అక్కడి నుంచి బ్రహ్మగారు సృష్టించిన కుమార సృష్టి, ప్రజాపతులు, స్వయంభూ మనువులు, ఇదే మన్వంతరాలు, ఇలా ఇది ప్రతిసర్గ అంటాం. మొదటి సృష్టి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇది సృష్టి. వీళ్ళు ఏం చేశారు? మళ్ళా అఖండమైనటువంటి చరాచర ప్రపంచానంతా సృష్టి చేశారు. వాళ్ళలో ఎవరున్నారు? సనక సనందాది కుమార సృష్టి ఉంది, దక్ష ప్రజాపతి మొదలైన ప్రజాపతులు ఉన్నారు, ఇంద్రాది దేవతలు ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రతి సృష్టి. దీన్ని ఏమంటారయ్యా అంటే ప్రతిసర్గ. వంశ ఏమిటి? వంశాలు ఏమిటి? చంద్రవంశం, సూర్యవంశం, ఇవన్నీ చెప్పడం జరిగింది. మన్వంతరాణి 14 మనువుల గురించి చెప్పడం ఇది. అలాగే వంశానుచరితంచ సూర్యచంద్ర వంశాల గురించే కాకుండా ఆ సూర్యచంద్ర వంశాలలో పుట్టినటువంటి ఏ విశేషమైన వ్యక్తులు ఉంటారో వాళ్ళ చరిత్రలు కూడా స్పృశించడం. ఈ 5 ఉంటే దాన్ని పురాణం అంటారు. సర్గ, ప్రతిసర్గ, అలాగే వంశ, మన్వంతరాణి, వంశానుచరితం, 5 లక్షణాలు. దీని మళ్ళా వారే వివరణ చేస్తారు, మనమేమి కంగారు పడక్కర్లేదు. వాళ్ళే నిర్గుణాయా సదానిత్య వ్యాపిక వికృతా శివ యోగగమ్య అఖిలాధార తురీయాశ సంస్థిత. ఏం చెప్తుంటే అమ్మవారు 12వ స్కంధంలో చెప్తుంది. స్థూలదేహం బ్రహ్మ అని, సూక్ష్మదేహం విష్ణు అని, కారణదేహం రుద్రుడని, తురియా ఆమయవహి 4వ శరీరం నేను అని, మహాకారణ శరీరం అంటాం. అందుకనే కొంత మంత్రశాస్త్రం దూరం వెళ్ళిన తర్వాత స్థూలదేహం ప్రచోదయామి స్వాహ, సూక్ష్మదేహం ప్రచోదయామి స్వాహ, కారణదేహం ప్రచోదయామి స్వాహ, మహాకారణదేహం ప్రచోదయామి స్వాహ అని ఆ మంత్రాంతాలకు బీజాక్షరాలతో ఈ శరీరాలన్నీ శోధనం చేసుకోవాలి. శరీరాలు శోధనం చేసుకుని చతుర్థ స్థానంలో, చతుర్థ స్థానంలో పరదేవతా స్వరూప నేనే అని భావన చేయాలి. ఇవన్నీ మంత్రశాస్త్ర రహస్యాలు. ఈ రహస్యాలన్నీ దీంట్లో ఉంటాయి. అన్న అమ్మవారిని తురియ దేహం అంటారు. తస్యాస్తు సాత్వికీ శక్తి, రాజసీ, తామసీ తథ. అలాగే అమ్మవారికి సాత్వికీ శక్తి అని, రాజసీ శక్తి అని, తామసీ శక్తి అని 3 శక్తులు ఉంటాయి. ఈ శక్తులు ఎవరండి? 3 శక్తులు అంటే మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళీతి తా స్త్రియ. అమ్మవారికి సాత్విక శక్తి ఎవరయ్యా అంటే లక్ష్మీది. అమ్మవారికి రాజసీ శక్తి ఎవరయ్యా అంటే సరస్వతి. అమ్మవారికి తమశక్తి ఎవరయ్యా అంటే మహాకాళి. తాసాం తిసృణాం శక్తీనాం దేహాంకార లక్షణ. ఈ ముగ్గురు కూడా వాళ్ళు ఈ 3 శక్తుల యొక్క దేహంగా ఆవిడే మారి ఆ 3 శక్తుల చేత 3 పనులు చేస్తూ ఉంటుంది. దీన్నే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అని కూడా ఆ తర్వాత చెప్తూ ఉంటారు.
సృష్ట్యర్థం సమాఖ్యాత సర్గ శాస్త్ర విశారదై హరిరుద్రిణ హరి ద్రుహిణ రుద్రాణం సముత్పత్తి స్మృత. సృష్టి అంటే ముందు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సృష్టి, పాలనోత్పత్తి నాశార్థ ప్రతిసర్గ స్థితో సహా, ఆ తర్వాత పాలన చేయడం అలాగే మళ్ళా సంహారం చేయడం ఇవన్నీ ప్రతిసర్గగా చెప్పబడ్డాయి. సూర్య సోమ సూర్యోద్భవానాంచ రాజ్ఞా వంశ ప్రకీర్తినం. ఎప్పుడైనా సరే చంద్రవంశం సూర్యవంశాల గురించి ఇవన్నీ కూడా విశేషంగా చెప్పడం. లోకంలో ఒక మాట వస్తుందండి, సూర్యుడు గ్రహాధిపతి కదా, సూర్య చంద్రవంశాలు అనకుండా చంద్ర సూర్యవంశాలు అంటున్నారేమిటి? భాగవతంలో ఈ ప్రశ్న ఉంటుంది. సూర్య చంద్రవంశాలని కదా అనాలి, సూర్యుడు కదా ముందు, ఆ సూర్యుడు యొక్క కాంతితో కదా చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు లోకంలో అనుకునే మాట. కాబట్టి సూర్యుడు ముందు చెప్పాలి, చంద్రుడిని తర్వాత చెప్పాలి. సూర్య చంద్రవంశాలనకుండా చంద్ర సూర్యవంశాలు అంటున్నారు ఏమిటి అని ప్రశ్న వస్తుంది. దీన్ని గమనించుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, సూర్యుడు ఎక్కడి నుంచి ఆవిర్భవించాడో గమనించాలి. మొదటివాడు బ్రహ్మ, బ్రహ్మకుమారుడు మరీచ ప్రజాపతి, మరీచ ప్రజాపతి కుమారుడు కశ్యపుడు, కశ్యపుడు నుంచి సూర్యుడు. అంటే 1, 2, 3, 4 నాలుగో వ్యక్తి సూర్యుడు. అలాగే వచ్చినప్పటికీ బ్రహ్మ, బ్రహ్మగారి కుమారుడు మానస కుమారుడు అత్రి మహర్షి, అత్రి మహర్షి కుమారుడు సోముడు చంద్రుడు. అంటే ఏంటి? 4వ తరం వాడు సూర్యుడు, 3వ తరం వాడు చంద్రుడు. కాబట్టి సూర్యుడు కంటే చంద్రుడు పెద్దవాడు, ఒక తరం ముందు వాడు. అది చంద్ర సూర్య అనాలి, సూర్య చంద్ర కాదు. ఇది వ్యాసుల వారు మనకి చాలా భాగవతంలో చాలా గొప్పగా చెప్పారు. అదే విధానం అంతా పాటిస్తూ ఉంటారు. అందువల్ల ఇక్కడ తరాలను చూసి హరివంశంలో చెప్తారు, కృతయుగ త్రేతాయుగ ద్వాపర యుగాల్లో వయస్సుని ఎలా నిర్ణయిస్తారండి అన్నారు. పుట్టుకను బట్టి కాదు, వాళ్ళ విద్యను బట్టి, వాళ్ళ సంస్కారాన్ని బట్టి, వాళ్ళ యొక్క నైపుణ్య సమర్థతను బట్టి వయసు నిర్ణయిస్తారు. కలియుగంలో మాత్రమే పుట్టుకను బట్టి వయసు నిర్ణయిస్తారు. అందువల్ల అక్కడ భీష్ముడు ముందు పుట్టాడా అయితే అభిమన్యుడు ముందు పుట్టాడా, ఈ విచారణ అక్కడ ఉండదు. అక్కడ విచారణ అంతా ఏమిటాయి అంటే ఏ యుగంలో తీసుకున్నా ద్వాపర కృతయుగం తెరనాయుగం ద్వాపర యుగాల్లో ఈ 3 యుగాల్లోనూ కూడా ఆ వ్యక్తి యొక్క వైశిష్ట్యం, ఆ వ్యక్తి యొక్క మహాత్మ్యం, ఆ వ్యక్తి యొక్క విద్య, ఆ వ్యక్తి యొక్క సంస్కారం, దీన్ని బట్టి వయసు నిర్ణయించబడుతుంది తప్ప జన్మను బట్టి కాదు. జన్మను బట్టి వయసు చెప్పేది ఎక్కడయ్యా అంటే కేవలం కలియుగంలో. అందుకని అక్కడ వీడు పెద్దవాడా, వీడు చిన్నవాడా, వీడు ముందువాడా, వీడు వెనకాలవాడా, ఇటువంటి మాటలు ఉండవండి. ఇది బాగా గుర్తించుకోవాల్సి. ఇది ఇప్పుడు కూడా మనం పురాణాలతో మనం ఎందుకు పోల్చుకోకూడదంటే, పురాణాలు ద్వాపరయుగంలో చెప్పాయి. ద్వాపరయుగంలో ఉండే ధర్మం వేరు. ఎందుకంటే కృతాయాం మానవా ధర్మ, కృతయుగంలో ఆ రోజుల్లో ఆ కృతయుగంలో ఉండే యావన్ సత్యయుగం ఉంటారు దాన్ని. ఆ సత్యయుగంలో ఉండేటి 50 మంది కూడా స్వయంభూ మనుధర్మాల్ని పాటించారు. మనుధర్మాలు, ఆ స్వయంభూ మను రాసిన పుస్తకమే మనుస్మృతి అని. ఇది ఎక్కడదయ్యా అంటే కృతయుగ ధర్మాలు చెప్పినటువంటి వ్యవస్థ స్వయంభూ మను, ఆయన రాసిన పుస్తకం మనుస్మృతి. అందుకని కృతవు మానవాహ ధర్మ, త్రేతాయాం గౌతమ ధర్మ. త్రేతాయుగం వచ్చినప్పటికీ కొంత తగ్గి గౌతమ మహర్షి ధర్మాలు వస్తాయి. ఆయన గౌతమ ధర్మసూత్రాలు ఉన్నాయి, పుస్తకం కూడా ఉంది అయింది. ఈ త్రేతాయుగం దగ్గర గౌతమ ధర్మాల్ని పాటించాలి. ద్వాపరే శంఖచూడు అనేటువంటి మహనీయుడి యొక్క ధర్మాల్ని ద్వాపర యుగంలో కలో పరాశర ధర్మ, కలియుగంలో పరాశ్రమాలు చెప్పిన ధర్మాలు ఏవైతే ఉంటాయో అవి ధర్మాలు. అంతే తప్ప మీకు మనుస్మృతిలో మను చెప్పిన ధర్మాలు కలియుగంలో పాటించడానికి సాధ్యం కాదు. కలియుగ ధర్మాలు త్రేతాయుగ ద్వాపర యుగాల్లో అవి పాటించడానికి అంత యోగ్యంగా ఉండవు. ఎందుకంటే కలియుగంలో మనిషి యొక్క ఆయుర్దాయం అల్పం కాబట్టి ఇక్కడ ఏం చెప్పాలో దానిగా చెప్పాలి.
ముందు దీన్ని బాగా తెలుసుకోండి. ఎప్పుడూ కూడా ఏ యుగం మారంగానే ధర్మం మారుతుంది. ఏ యుగంలో ఏ ధర్మం అనేటువంటిది ధర్మశాస్త్ర గ్రంథాలు చూసినప్పుడు మనకు తెలుస్తుంది. అంతే తప్ప అక్కడ చెప్పకూడదు, ఇక్కడ చెప్పకూడదు. ఎందుకంటే కృతయుగంలో ఉండే ధర్మాలు వేరు, ద్వాపర యుగంలో ఉండే ధర్మాలు వేరు, అలాగే త్రేతాయుగంలో ఉండే ధర్మాలు వేరు. ఆ యుగానికి ఆ ధర్మం అక్కడ చెప్పబడింది, దాన్ని పాటిస్తూ ఉంటారు. అదే విధంగా రామాయణాలు 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, భారతాది గ్రంథాలన్నీ కూడా ఆ విధంగా నిర్మించబడ్డాయి. అవన్నీ ఇప్పుడు మనం పాటిస్తున్నాం, మనం చేస్తున్నాం. నేను పాటించమని నేను చెప్పలే, నేను చెప్పింది ఏమిటి, ఆ పరాశర ధర్మాలు పాటించవయ్యా అని చెప్పి. పరాశర మాధవీయం పుస్తకం పేరు. పరాశర మాధవీయంలో మాధవాచార్య దాని వ్యాఖ్యానం రాశారు. పరాశర ధర్మాలు ఏవైతే ఉంటాయో కారో పరాశర ధర్మ, దాన్ని పాటించాలి. అందువల్ల ఇక్కడ ఈ ఏదైతే మన్వంతరాలు ఇవన్నీ కూడా ఉన్నాయో అవన్నీ కూడా ఏమిటంటే సోమ సూర్య ఉద్భవానం రాజ్యాం వంశ ప్రకీర్తనం. కాబట్టి చంద్రవంశంలోనూ సూర్యవంశం పుట్టినటువంటి రాజులైతే ఉన్నారో వాళ్ళు చరిత్రలు. అలాగే మళ్ళీ ఏమిటి, స్వయంభూ ముఖానాం మనోనాం పరివర్ణనం. ఆ తర్వాత ఏమిటయ్యా అంటే హిరణ్యక చిప్వాదీనా వంశాస్తే ప్రకీర్తిత. ఇప్పుడు ఇందా చెప్పినట్టుగా ఏదైతే చంద్రవంశ సూర్యవంశ రాజులు, ఆ తర్వాత చెప్పింది ఏమిటి, కశ్యపుడు యొక్క సంతానం ఎవరండి, దైత్యులు అలాగే దేవతలు. వీళ్ళంతా కూడా దితికి పుట్టిన వాళ్ళు దైత్యులు అంటారు, అతిథికి పుట్టిన వాళ్ళని దేవతలు అంటారు. వీళ్ళ గురించి చెప్పబడడం జరిగింది, ఆ వంశాలని చెప్పడం జరిగింది. అలాగే ఆ తర్వాత మనువులు స్వయంభూ ముఖానాం మనూనాం పరివర్ణనం, మన్వంతరాల గురించి చెప్పడం. అరే కాల సంఖ్య తథా తేషాం తత్తన్మన్వంతరాణి చ తేషాం వంశానుకథనం వంశానుచరితం స్మృతం పంచలక్షణయుక్తాని భవంతి మునిసత్తమాహ. ఈ విధంగా ఈ పురాణం అంటే ఈ 5 లక్షణాలతో ఉంటుంది. ఈ 5 లక్షణాలతో ఉండేటువంటి శ్రీమద్దేవి భాగవతాన్ని మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. సపాలక్షణ తథా భారతం మునినాకృతం ఇతిహాసితి ప్రోక్తం పంచమం వేద సమ్మతం. దీంట్లో రామాయణానికి వచ్చేప్పటికి ఇతిహాసం అంటామండి, అంటే చరిత్ర. అలాగే భారతం ఇతిహాసం, చరిత్ర. అంటే భారతము రామాయణము జరిగే, అయితే భాగవతం జరగలేదా అంటానికి భారతంలో కృష్ణుడున్నాడు, రామాయణంలో రాముడున్నాడు, వీళ్ళని ఆశ్రయించే పురాణాలు ఉన్నాయి. అంటే ఇక్కడ చెప్పనటువంటి ఇంకా వాళ్ళలోని అనేక వైశిష్ట్యాలు ఇతర పురాణాల్లో చెప్పబడ్డాయి. ఊరికే సంకేతనామాలు ఏం చేశారంటే భారతం రామాయణం ఇతిహాసాలు సంకేతనామాలు చేశారు తప్ప మిగతావన్నీ అసత్యాలు, అవి రెండే ఇతిహాసాలు, మిగతా పుక్కుటి పురాణాలు. ఈ మధ్యకాలంలో మాట్లాడుతుంటారు పుక్కుటి పురాణాలు. అసలు పురాణం ఏంటో తెలిస్తే అది పుక్కుటో కాదో నిర్ణయిస్తావు. ఏ రోజు నీ జన్మలో ఒక్క పేజీ నువ్వు చూశారు ఆ పురాణం, ఏ పురాణం చెప్పారో, ఏం చెప్పారో, ఎలా చెప్పారో, ఏ విషయ ప్రతిపాదన చేశారో, ఈ విమర్శించే మహనీయులు ఎవరు కూడా ఏ రోజు అసలు ఎన్ని అక్షరాల్లో తెలియదు వాళ్ళకి. ఇది పెద్దలంతా విమర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే మన జాగ్రత్త విచారణ చేసినట్లయితే కొంతమంది సాధారణంగా ఈ లోకంలో పుట్టిన చాలా మంది యుగాల్లోనూ కూడా మిత్రభక్తిని కోరుకుంటారు, శత్రుభక్తిని కోరుకుంటారు. శత్రుభక్తిని కోరుకునేవాడు శత్రువైన పరమాత్మని ధ్యానం చేస్తూ ఉంటాడు. మిత్రభక్తి కోరుకున్నవాడు మిత్రుడైన పరమాత్మని ధ్యానం చేస్తూ ఉంటాడు. కానీ మిత్రభక్తి కంటే కూడా శత్రుభక్తికి పరమాత్మ తొందరగా వాళ్ళని ఆ ఉపాధి నుంచి వాళ్ళ తొందరగా కడతేరుస్తాడు. అలా శత్రుభక్తిని కోరుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే జరాసంధుడు, కంసాది మొదలైనంతా కూడా పరమాత్మని ద్వేషించి దేవుడు లేడు అనేవాడు, దేవుడు లేడు అంటానికి వాడు చాలా నిరూపణ చెయ్యాలి. దేవుడు ఉన్నాడు అంటానికి ఉన్నాడయా నీకు కనపట్లేదు అంటానికి ఏం చెప్పక్కర్లే.
కాబట్టి ఎవడు దేవుణ్ణి ద్వేషిస్తున్నా అంటున్నాడో వాడే ఎక్కువ దైవధ్యానం చేస్తాడు. ఆ రాముడు లేడు, ఆ రాముడు పనికిరాడు, ఆ రాముడు ఒక అసమర్థుడు, రాముడు ఒక ఏమీ లేదు అంటే వాడు ఎన్నిసార్లు రాముడు 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 ఎన్నిసార్లు అన్నాడు చూడు. కృష్ణుడు వీడు పనికిరాడు, కృష్ణుడు దొంగ, కృష్ణుడు గోపికలు చీలు దొంగిలించాడు, కృష్ణుడు వాళ్ళు పాడు చేసి వెన్నపూస తినేశాడు, కృష్ణుడు 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 ఎన్నిసార్లు అన్నాడు చూడవాడు. మనం అంటాం భక్తి ఉన్నాడు ఎవడు మాట. కాబట్టి భక్తి ఉన్న వాళ్ళకి అంటే మిత్రభక్తిని కోరుకున్న వాళ్ళకంటే కూడా శక్తిభక్తి కోరుకున్నటువంటి వాళ్ళు భగవంతుడు ఎక్కువ స్మరణ చేస్తారు కాబట్టి వాళ్ళకి తొందరగా చావు వస్తుంది, వాడు త్వరగా ఉపాధి ముక్తిని పొందుతారు, మోక్షాన్ని కూడా పొందుతారు వాళ్ళు. అందుకనే భాగవతంలో చెప్తారు, శత్రుభక్తి కావాలా మిత్రభక్తి కావాలా అంటే వాళ్ళంతా శత్రుభక్తిని కోరుకున్నారు. వాళ్ళ హిరణ్యాక్షుడు కావచ్చు, హిరణ్యశిపుడు కావచ్చు, రావణ కుంభకర్ణుడు కావచ్చు, శిశుపాల భక్తులు కావచ్చు, శుంభలు కావచ్చు, బండాసురుడు కావచ్చు, అశిలోముడు కావచ్చు, రక్తబీజుడు కావచ్చు, ఇలా మీరు చెప్పుకుంటూ పోతే బోళ్ళ మంది ఉన్నారు. వీళ్ళంతా అమ్మవారు ద్వేషించి భగవంతుని ద్వేషించి వాళ్ళ చేతిలో చచ్చిపోయిన వాడు. ఎంత భాగ్యం చూడండి. ఎవరికైనా లభిస్తుంది ఆ భాగ్యం? ముందు చెప్తారు. అదేమిటండి, జగన్మాత తల్లి కదా, ఆవిడ తల్లి ప్రేమ ఉంటుంది, ఆ మాతృమమకారం ఉన్న ఆవిడ ఎలా వాళ్ళని సంహారం చేసింది? ఆవిడకి మాతృమమకారం ఉంది కాబట్టి వాళ్ళని సంహారం చేసింది. ఎందుకంటే జన్మజన్మాంతరాలకి నిష్కృతి లేని పాపాలు చేశారు వాళ్ళు. నిష్కృతి లేని పాపాలు చేసిన వాళ్ళని ఉద్ధరించాలి అంటే తన ఆయుధ స్పర్శ జరగాలి, వాడికి తన కరస్పర్శ జరగాలి. ఆవిడ చేయితో పట్టుకోవాలి, లేదా ఆవిడ ఆయుధంతో చంపాలి. అలా చేతితో పట్టుకుని ఆయుధం చంపి వాళ్ళ పాపాలని పటాపంచి వాళ్ళ స్వర్గప్రాప్తిని కలిగించింది. చూడండి, తల్లి కాబట్టి ఎవరు చేస్తారు? లోకంలో మీకు అనుభవం ఉంటుంది, వాడు వద్దో లేదో తెలియదు కానీ వెనకటి రోజుల అనుభవం. ఏ కుటుంబంలో ఒక 5-6 మంది పిల్లలు ఉంటారండి. 5-6 మంది పిల్లల్లో ధర్మంగా జాగ్రత్తగా బాధ్యతగా ఉన్న పిల్లవాడి గురించి ఆ తల్లిదండ్రులు ఆలోచించరు. ఎవడు అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడో, ఎవడు దుర్మార్గంగా తిరుగుతూ ఉంటాడో, ఎవడు పొగరబోతుగా తిరుగుతూ ఉంటాడో, ఎవడు లక్ష్యం లేకుండా తిరుగుతూ ఉంటాడో, అటువంటి పిల్లవాడి గురించి తల్లిదండ్రులు పరితపిస్తూ ఉంటారు. వీడు ఎప్పుడు మారుతాడో, వీడు ఎప్పుడు మంచివాడు అవుతాడో, వీడు ఎప్పుడు యోగ్యుడు అవుతాడో, వీడు ఎలా బతుకుతాడో. అమ్మవారు చేసే పని అదే. నువ్వు చేస్తేనేమో ప్రేమ, అమ్మవారు చేసే ద్వేషమా? ఏం మాట్లాడుతున్నావా? ఇదే మనం మాట్లాడుతున్నప్పుడు మనల్ని దృష్టిలో పెట్టుకొని మనం విచారణ చేయాలి ఎప్పుడూ కూడా. అందుకనే హరివంశంలో అనేక మానుష్య బుద్ధి అంటారు. హరివంశంలో మానవుడు ఎప్పుడు కూడా అల్పబుద్ధితో ఆలోచిస్తాడు. అలా అల్పబుద్ధితో ఆలోచించేటువంటి మానవుడికి అనల్పమైనటువంటి సర్వవిస్తారమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మక తత్వం ఎలా తెలుస్తుందయ్యా? వెనకటి రోజులో మాట చెప్తూ ఉండేవారు, బావిలో చెంబు నీళ్ళు తోడితే బావి ఎంత ఖాళీ అయిపోతుందండి. అవును కదా? అలా నువ్వు చెంబు నీళ్ళు కదా, ఉద్దర నీళ్ళు కూడా తోడలేవు నువ్వు. అలా నువ్వు బావి నుంచి మాట్లాడితే ఎట్లాగా? దీన్ని సముద్రం కూడా ఉదాహరణ తీసుకుంటూ ఉంటారు. అందువల్ల ఎప్పుడూ కూడా మనం గుర్తించుకోవాల్సింది ఏమిటంటే, భారతం పంచమ వేదంగా పిలువబడుతూ ఉంటుంది. దాని ఇతిహాసంగా కూడా చెప్తూ ఉంటారు. దాన్ని నిర్మాణం చేసింది వ్యాస భగవానుడు. ఇవన్నీ జరుగుతున్నాయి. సౌనకువాచ, మళ్ళా ప్రశ్న వేశారు సౌనకుడు ఇవన్నీ విని. కాని పురాణాన్ని బ్రూహి సూతసవస్థలం అతి సంఖ్యాని సర్వజ్ఞ సూతుకామావయం హి. అయా, అసలు ఎన్ని పురాణాలు ఉన్నాయి? ఆ పురాణాల యొక్క సంఖ్య ఏమిటి? ఆ పురాణాల్ని ఎప్పుడు వ్యాసుడు నిర్మించాడు? విందామని కోరికగా ఉంది, చెప్పండి. కలికాల విభీతాస్మ నైమిషారణ్యవాసిన బ్రహ్మణాత్ర సముద్దిష్ట చక్రం దత్వా మనోమయం. అయ్యా, ఓ సుధమహర్షులారా, కలి ప్రవేశిస్తూ ఉండంగా మేమంతా భయభ్రాంతులయ్యాము. సోనుకాదులు మేమంతా భయభ్రాంతులయ్యాము. సత్యలోకానికి వెళ్ళాము. అయ్యా, కలిభీతి లేని అంటే కలి స్పృశించినటువంటి, కలిబాధ లేనటువంటి, కలిపురుషుడు యొక్క వేదన లేనటువంటి స్థలం ఏమైనా ఉంటుందా అని అడిగాము మేము. మమ్మల్ని రక్షించండి, ఆ కలిబాధ నుంచి మమ్మల్ని రక్షించండి, కలిపురుషుని మమ్మల్ని రక్షించండి అని అడిగితే, అప్పుడు బ్రహ్మదేవుడు తన మనోమయమై తన మనస్సు ద్వారా నిర్మించబడిన ఏ చక్రం అయితే ఉంటుందో ఆ చక్రాన్ని విసిరేస్తూ, ఆయన ఈ చక్రం భూలోకలు ఎక్కడ ఆగుతుందో అక్కడ మీ నివాసం ఉండండి. ఆ ప్రాంతానికి కలిపురుషుడు రాడు, కలిబాధలు ఉండవు. అక్కడ మీరు ఆ కలియుగం పూర్తయ్యేంత వరకు ఉండి
ఆ తర్వాత మళ్ళా సత్యుగం ప్రారంభమవుతుంది, మళ్ళా ప్రత్యేచ్ఛగా మీరు మొత్తం అంతా కూడా సంచారం చేయొచ్చు అని బ్రహ్మగారు చెప్పారండి మాకు. కథితం తేన న సర్వ గచ్చంతు ఏతస్య పృష్ఠతః నేమి సంశీరితే అత్ర సదేశ పావన స్మృత. అయినా మీరు ఈ సూర్యచక్రమైన వెళ్ళినది అది ఎక్కడ ఆగిపోతుందో అది చాలా పావనమైన ప్రదేశం, అక్కడ మీరు స్థిరవాసం ఏర్పరచుకోండి. కలేస్తత్ర ప్రవేశోన కదాచిత్ సంభవిష్యతి, ఎప్పుడు కలి ప్రవేశించడు. తావత్తిష్టంతు తత్రైవ యావత్ సత్యుగం పునః, మళ్ళా సత్యుగం వచ్చేంత వరకు మీరు అక్కడే ఉండండి అని మాకు ఆదేశం చేశారయ్యా. ఆయన ఆదేశం ప్రకారంగా మేము చక్రమైన కృతశ్రుత్వ వచనం తస్య గృహీత్వా తద్ధానకం. ఆ రకంగా చక్రం వెంబడి మేము వస్తూ ఉంటే చాలయన్ నిర్గతస్తూర్ణం సర్వదేశ దిదుక్షయ, అలా అది పోయి వెళ్ళి దాని వెనకాల వెళుతూ అనేక లోకాలు చూసుకుంటూ అనేక దేశాలు మేము చూసుకుంటూ వెళ్ళాము. ప్రేత్యర్థ చాలయన్ చక్రం ఏమీ శూర్ణోత్ర పశ్యత తేనేదం నైమిషం ప్రోక్తం క్షేత్రం పరమపావనం. అలా వస్తూ ఆ నేమి అంటే చక్రం అండి. వస్తూ ఆ చక్రం ఇక్కడ పడిపోయిందండి, అందువల్ల మేము ఇక్కడ ఉన్నాము. దీన్ని నైమిషారణ్యం అంటారు. నేమి ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి, నేమి అంటే సంస్కృతంలో చక్రం, దాని ద్వారా ఏర్పాటు చేయబడిన ప్రాంతం కాబట్టి నైమిషారణ్యం నైమిషం అంటూ ఉంటారు. అక్కడ మేము జీవిస్తూ ఇక్కడ ఉన్నాం మేము. అటువంటి కలి ప్రవేశించినటువంటి నైమిషారణ్యంలో మేము యజ్ఞాగాదులు చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ఉన్నాము. కలిపురుషుడు ప్రవేశించడు, భగవంతుడు మాత్రం ప్రవేశిస్తాడు కాబట్టి మీరు రావడం జరిగింది. కలి ప్రవేశ నైవాత్ర తస్మాస్థానం కృతమ్మయ మునిభి సిద్ధసంగైశ్చ కలిభీతేర్ మహాత్మభి. కాబట్టి కలితో భయపడినటువంటి 50 మంది దీని స్థానంగా ఏర్పాటు చేసి ఉంటూ ఉన్నారు. పశుహీనా కృతా యజ్ఞా పూర్వషాదభి కిల కాల విధానం కలౌ అతివాహనం కార్యం యావత్ సత్యయుగాగమ. కాబట్టి కూడా అనేక యజ్ఞాగాదులు చేసుకుంటూ కలియుగం వెళ్ళిపోయేంత వరకు మనం చాలా జాగరూకతలై ఉండాలని మేము ఉన్నాము ఇక్కడ. భాగ్యయోగేన సంప్రాప్త సూతంత్వం అత్ర తన్మత. అక్కడ అనేకమైనటువంటి జన్మాంతర పుణ్య విశేషం చేత మీరు ఈ ప్రాంతాన్ని రావడం జరిగింది. కథయాద్య పురాణమ్య పావనం బ్రహ్మ సంహితం. అటువంటి మీరు బ్రహ్మ సంహితమైనటువంటి ఏదైతే అత్యంత పవిత్రమైన శ్రీమద్ దేవి భాగవత పురాణం ఉందో దాన్ని మీరు మాకు చెప్పగలరు. సూత శుశ్రూషవ సర్వే వక్తాత్వం ప్రతిమానథ నిర్వ్యాపార వయం నూనం ఏకచిత్తాస్తథైవచ. కాబట్టి మేము అన్ని పనులు ఆపేసి ఏకాగ్రమైన మనస్సుతో ఈ భాగవతాన్ని శ్రవణం చేస్తాము, మీరు మాకు దీన్ని ఉపదేశం చెయ్యండి అని సౌనకులు వారు అడగడం జరిగింది. త్వంసూత భవ దీర్ఘాయు తాపత్ర వివర్జిత కథయాద్య పురాణం పుణ్యం భాగవతం శివం. అత్యంత శుభప్రదమైనటువంటి దేవి భాగవతాన్ని మీరు మాకు చెప్పగలరు. కథయా ఎత్ర ధర్మార్థ కామానాం వర్ణనం విధిపూర్వకం విద్యాం ప్రాప్య తయా మోక్ష కథిత మునినా కిల. ఎక్కడ ధర్మార్థ కామాలు ప్రతిపాదించబడ్డాయో విధి విధానంగా, ఎక్కడ జ్ఞానం కలిగి సాయుధ్యాత్మ మోక్షాన్ని పొందేటువంటి స్థితి కలదో దానంతా కూడా శ్రీమద్ దేవి భాగవతంలో మహనీయుడైన కృష్ణద్వైపాయనుడి చే చెప్పబడిందని మీరు చెప్పారు. ద్వైపాయనేన మునినా కథితం వెచ్చ పావనం అతృప్యామహ వయం శ్రోత కథాం శ్రుత్వా మనోరమ. అనేకమైన కథలు మీ ద్వారా మేము విన్నాము, కానీ విశేషంగా మనస్ఫూర్తిగా తన భవిష్యత్తులో వస్తుంది తన కుమారుడైనటువంటి సుఖమహర్షుల వారి కోసం నిర్మించుకున్నటువంటి ఆ శ్రీమద్దేవి భాగవతాన్ని చెప్పి మమ్మల్ని ఉద్ధరించండి. సకల గుణగణానాం ఏకపాత్రం పవిత్రం అఖిల భువనమాతు నాట్యవద్విచిత్రం నిఖిలమలాగణానాం నాశకృత్ కామకందం ప్రకటయ భగవత్యా నామయుక్తం పురాణం. సమస్త గుణాలకి ఆలవాలభూతమైనటువంటి ఏకపాత్రభూతమైనటువంటి అఖిల భువనమాతు, సమస్త భువనాలకి తల్లి అయిన జగన్మాత అయిన పరదేవత యొక్క నాట్యవత్ విచిత్రం. ఇదంతా ఈ భువన నిర్మాణం అంతా కూడా అమ్మవారి యొక్క నాట్యము, చిద్విలాసము.
చిద్విలాసం కోసం, ఆమె ఆనందం కోసం, ఆమె యొక్క నాట్యం కోసం ఈ భూమండలక నిర్మాణం చేసుకుంది. నిఖిల మల గుణానాం నాశకృతు, ఏదైతే 80 లక్షల జీవరాశులు ఉంటాయో జీవరాశుల్లో ఉండేటువంటి సమస్త మలాన్ని పోగొట్టేటువంటి, సమస్త కోరికలు నెరవేర్చేటువంటి ఈ దేవి భాగవతం అనే పేరుగా పురాణాన్ని మాకు ప్రకటయా, చెప్పండి. మేము ఆర్తులమై జిజ్ఞాసులమై ఉద్ధరించబడాలనే కోరికతో ప్రశ్న వేస్తున్నాము అని అడగడం జరిగింది. ఇది శ్రీమద్దేవి భాగవతే మహాపురాణే అష్టాదశాహస్ర్యాం సంహితాయాం ప్రథమస్కందే గ్రంథసంఖ్యా వివరణం నామ ద్వితీయోధ్యాయ. ఇలా ద్వితీయోధ్యాయాన్ని పూర్తి చేశారు. ఈ 3వ అధ్యాయం చాలా గొప్పదండి. ఇక్కడ 2 విషయాలు ప్రధానంగా చెప్పారు. ఒకటి, 18 పురాణాల యొక్క పేర్లు చెప్పారు. 18 అంటే 28వ ద్వాపర యుగంలో వ్యాస భగవానుడు, 28వ ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు వ్యాసుడుగా ఆవిర్భావం చెంది ఈ పురాణాలని నిర్మించాడు, పురాణాల కర్త అని చెప్పారు. ఈ 28వ ద్వాపర యుగం అంటే ప్రతి యుగం ఒక దివ్యయుగం. దివ్యయుగాల్లో సుమారు 4 యుగాలు నడుస్తాయండి. అంటే కృతయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగ, కలియుగాలు. 7 ఒకసారి చుడితే 7 4 28, 28వ యుగం ద్వాపర యుగం. ఇట్లాగా 28 ద్వాపర యుగాలు. ఈ 28 ఈ విధమైనటువంటి ద్వాపర యుగాల్లో ఒక్కొక్క ద్వాపర యుగంలో వ్యాసం ఒక్కొక్క పేరుతో పిలువబడుతూ వచ్చాడు. ఆ పేర్లు కూడా అడుగుతారు, ఆ పేర్లు కూడా చెప్తారు. ఇదంతా కూడా తృతీయాధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. అతసోతోవాచ శృణ్వంసం ప్రవక్ష్యాం పురాణాన్ని మునీశ్వరా యథాసుతాన్ తత్వేన వ్యాసాత్ సత్యవతీ సుతాత్. నాయన, మీరు ఏదైతే పురాణాల సంఖ్య, అలాగే వాటి పేర్లు, అలా ఆయా యోగాలు నిర్మించిన వ్యాసుల వారి నామాలు మీరు ఏదైతే అడిగారో, నేను ఏదైతే ఆ సత్యవతీ కుమారుడైన వ్యాసుల ద్వారా నేను ఏదైతే విన్నానో అవన్నీ కూడా మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి అని చెప్పడం జరిగింది. దీన్ని మరొక ఉపాఖ్యానంలో రేపు దీన్ని చూసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమయం చ గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షపర్జన్యః పృథివీ సస్యాలిని దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాः నిర్భయాः అపరాధ సహస్రాణి క్రియంతాః నిశమ్మయా దాసోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి. అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అదనాः సదనాः సంతు జీవంతు శరదాం శతం. ఓం స్వస్తి. ఏతత్ సర్వం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వరూప, మహాత్రిపురసుందరి చరణారవిందయోః సమర్పయామి.